ఫ్రాన్స్, ప్యారిస్ వినడానికే ఎంత రిచ్ సిటీ కదా. ప్రపంచానికే ఫ్యాషన్ నేర్పించే పెద్ద దేశం. కానీ పసిపిల్లలకు రక్షణ ఇచ్చే విషయంలో ఫెయిల్ అయింది. అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆ దేశాన్నే తలదించుకునేలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 84 ప్రీ స్కూళ్లు, 20 ప్రైమరీ స్కూళ్లలో గత 2 ఏళ్లుగా 3 నుంచి 5 ఏళ్ల వయసున్న పిల్లలపై ఘోరమైన దాడి జరిగింది. ఇదెవరో బయట వాళ్ళు చేసిన పని కాదు, ఆ స్కూల్ మానిటర్సే చేశారు. టీచర్స్ లేని టైం చూసి, అంటే లంచ్ టైంలో పిల్లలు మధ్యాహ్నం నిద్రపోయే టైంలో 3 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. పిల్లలు ఇంట్లో చెప్పకుండా వాళ్ళ జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టడం, ఆకలితో ఉండేలా హింసించడం లాంటి సైకో పనులు చేశారు. దీంతో ఆ పిల్లలు స్కూల్ పేరెత్తితేనే భయంతో వణికిపోయేవారు. అక్కడ టీచర్స్ మాత్రం స్ట్రిక్ట్ గా రిక్రూట్ చేసుకునే ప్రభుత్వం ఈ మానిటర్స్ మాత్రం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా లోకల్ అథారిటీస్ ద్వారా చేర్చుకుంది. ఓన్లీ చిన్న చిన్న స్కూల్సే కాదు, ప్రముఖ ఎలైట్ బోర్డింగ్ స్కూల్ నెట్రేడామ్ లో కూడా వందలాది మందిపై దశాబ్దాలుగా ఇలాంటి దాడులే జరిగాయి. ఇంత తెలిసిన అధికారులు కోడ్ ఆఫ్ సైలెన్స్ పేరుతో ఫైళ్లను తొక్కిపెట్టారు. సాధారణంగా ఫ్రాన్స్ లో ఇలాంటి కేసులను రహస్యంగా విచారిస్తారు. అదే నేరస్తులకు వరంలా మారింది. కానీ రీసెంట్ గా ప్రపంచాన్ని కుదిపేసిన గిసెల్ పెలికోట్ కేసు గుర్తుందిగా. సొంత భర్తే కొన్ని ఏళ్ల పాటు డ్రగ్స్ ఇచ్చి 50 మందికి పైగా మగాళ్లతో అత్యాచారం చేయిస్తే ఆమె భయపడకుండా చట్టాన్ని ఎదిరించి బహిరంగ విచారణ చేయించింది. ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఇప్పుడు పేరెంట్స్ కూడా రోడ్డెక్కి కోర్టులో పబ్లిక్ ట్రయల్ ని సాధించుకున్నారు. దీంతో ఈ కేసు ప్రపంచానికి తెలిసింది. 78 మంది స్కూల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరి ఆ పిల్లల మనసులో పడ్డ తీరని గాయం మాటేంటి? స్వదేశమైన విదేశమైన పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. స్కూల్ ఫీజులు ఎంతైనా పిల్లల ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులను లైట్ తీసుకోకండి. ఫ్రాన్స్ లో జరిగిన ఈ సంఘటన ప్రపంచం మొత్తం పేరెంట్స్ కి ఒక లెసన్ లాంటిది. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి.